నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమ్మను మించిన దైవం లేదు. అలాగే తన బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా వెనకాడదు. చిన్నప్పుడు మనం కథలు చదువుకున్నాం, గుర్తుందా? ఒక బిడ్డను చాలా ప్రేమగా తల్లి పెంచుంది. పెంచిన తర్వాత ఆ బిడ్డ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ప్రేమించిన ప్రియురాలు తల్లిని ఆ బిడ్డను అడుగుతుంది, నీకేం కావాలో చెప్పు అంటే, మీ అమ్మ గుండె కావాలి అంటది. ఆ కొడుకు గబగబా వెళ్ళి, అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయికి నీ గుండె కావాలంట అంటే ఏమాత్రం ఆలోచించకుండా కోసి గుండెని చేతిలో పెట్టేస్తుంది. ఆ గుండెని తీసుకొని పరిగెడుతూ ఉంటే అబ్బాయి టప్పున కింద పడతాడు. కింద పడితే ఆ గుండె నుంచి, బాబు దెబ్బలేమన్నా తాకాయా, జాగ్రత్త నాన్న, జాగ్రత్త బాబు అని చెప్తూ ఉంటుంది. ఇది తల్లి ప్రేమ అంటే. పాలు తాగి రొమ్ముల మీద తన్ని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వృద్ధాప్యంలో వదిలేస్తున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజంగా ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఇప్పుడు అంత గొప్పగా అమ్మ ప్రేమ నీకు ఎందుకు గుర్తొచ్చింది అక్క అంటే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యను చూసిన తర్వాత నాకెందుకో, ఎక్కడ విదేశీయురాలు కానీ బిడ్డ కోసం ఎంత ఆరాటపడింది, వెంకన్న స్వామిని ఎంత నమ్మింది. ఈరోజు భారతదేశంలో హిందువులుగా పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామన్న మనం కూడా మన ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, కొడుకు కోసం ఆవిడ చేసిన విధానం, ఆవిడ చేసిన పూజలు, ఆవిడ సమర్పించిన తలనీనాలు, ఆవిడ చేసిన అన్నదానం నిజంగా మళ్ళీ ఒక్కసారి తల్లి ప్రేమను అందరికీ గుర్తు చేశాయేమో అనిపించింది. గత వారం మనందరికీ తెలుసు, సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయాలయ్యాయి. సురక్షితంగా కోలుకుంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోలుకుంటే మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నారు. అదేవిధంగా ఆ బాబు కోలుకొని ఇక్కడికి ఇండియా కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా సోమవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆమె గతంలో తిరుమల ఆలయంలో తాను తీసుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తల నీలాలు కూడా సమర్పించారు. ఆదివారం తిరుమల చేరుకున్న లెజ్నేవా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తన కొడుకు కోలుకున్నందుకు కృతజ్ఞతగా ఆలయంలో అన్నదానం అంటే ఆహార నైవేద్యం కోసం ప్రార్థనలు అంటే ఆ స్వామికి పూజలు చేసి 17 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 8వ తారీఖున వేసవి శిబిరం సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. 7 ఏళ్ల మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడ్డారు, చాలా భయపడ్డారు. పవన్ కళ్యాణ్తో సహా చిరంజీవి సతీమణి అందరూ కూడా అక్కడికే వెళ్ళారు. ఆ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్ళారు. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, కొడుకు కోలుకున్న తర్వాత మొక్కు చెల్లిస్తానని పవన్ కళ్యాణ్ భార్య ఇక్కడ పూజలు అలాగే స్వామిని వేడుకోవడం జరిగింది. దాని ప్రకారమే కోరుకున్న కోరిక నెరవేరి కొడుకును ఇండియా తీసుకొని రాగానే పవన్ కళ్యాణ్ భార్య ఫేస్బుక్ మిగిలిన వాటన్నిట్లలో కూడా చెప్పారు. తనకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. వెళ్ళడము, తను ఒక సింగపూర్కి సంబంధించి తను డిక్లరేషన్ ఇవ్వడము, అంటే ఈ డిక్లరేషన్ విషయము అనేది చాలా 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 విషయాల్లో కూడా మనం చూసాము. డిక్లరేషన్ ఇవ్వడానికి చాలామంది భయపడ్డ విషయాన్ని, డిక్లరేషన్ ఇవ్వమంటే గత ముఖ్యమంత్రుల భార్యల విషయంలో ఏం జరిగింది అని, అలాంటిది ఆవిడ డిక్లరేషన్ ఇవ్వడము, ఆ తర్వాత సాంప్రదాయ దుస్తువులలో తలనీలాలు ఇవ్వడము, ఆ తర్వాత స్వామివారి సేవలో పాల్గొనడము, అన్నదానం చేయడం, ఇదంతా కూడా తిరిగి మళ్ళీ ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా తల్లి ప్రేమతో పాటు సనాతన ధర్మం మీద లెజ్నేవాకున్న నిబద్ధత అలాగే నమ్మకాన్ని చూసి చాలామందికి ముచ్చటేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడకు సంబంధించిన ఫోటోలు వీడియోలతోటి ట్రెండ్ చేస్తున్నారు. నటుడు, రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం భార్య ఉండి పద్ధతిగా తాను తిరుమలలో వ్యవహరించిన తీరుని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఆవిడ నిజంగా కూడా వెంకటేశ్వర స్వామిపై తన విశ్వాసాన్ని ధృవీకరిస్తూ అక్కడ పద్ధతి ప్రకారం మతపరమైన డిక్లరేషన్ ఇవ్వడంతో సంతకం చేయడం నుంచి అక్కడివన్నీ పాటిస్తూ ఆవిడ వ్యవహరించిన తీరు ఈరోజు ఇది కదా తల్లి ప్రేమ అంటూ సోషల్ మీడియాలో ఆవిడకు సంబంధించి ట్రెండింగ్గా మారడానికి కారణమైంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ని మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రతి వీడియోను లైక్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనియండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా? సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతి క్షణం పరితపిస్తున్న మాకు చేయుతగా నిలవండి.
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.